హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక నర్మద అయితే ఇక వేదవతి ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక వల్లి యొక్క నిజస్వరూపాన్ని ఎలాగైనా బయట పెట్టాలని ఇక తనైతే తనకు అబార్షన్ అయిన హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళి ఇక సీనియర్ డాక్టర్తో కలిసి ఇక మాట్లాడుతుంది. ఇక దాంతో సీనియర్ డాక్టర్ అయితే ఇక నువ్వు చెప్పినట్టుగా ఆ రోజు మేము ఇక హాస్పిటల్లో లేవమ్మా, ఇక నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు అంటూ ఇక ఆ డాక్టర్ చెప్పడంతో ఇక నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఇక డాక్టర్స్ హాస్పిటల్లో లేనిది ఇక వల్లి అక్కకి అబార్షన్ చేయించింది ఎవరు అంటే ఇది కూడా అంత నాటకం అన్నమాట. ఇక వల్లి అక్క సంగతి ఇక నేను ఎలాగైనా చూడాలి. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఇక ఎలాగైనా ఇక సీసీ ఫుటేజ్ ద్వారా ఇక ఆ డాక్టర్ని నేను కనుక్కోవాలి. ఇక ఆ డాక్టర్ అయితే ఇక తన పేరు మెరుపుతీగ అని చెప్పింది. ఇక తన సీనియర్ గైనకాలజిస్ట్ అని కూడా చెప్పింది డాక్టర్ అంటూ ఇక నర్మద అయితే ఆ డాక్టర్తో చెప్తుంది. ఇక మెరుపుతీగ అని పేరు ఉండడం ఏంటి తల్లి, ఇక వింటుంటేనే విచిత్రంగా అనిపిస్తుంది. ఇక అలా ఎవరైనా పేరు పెట్టుకుంటారా అంటూ ఇక ఆ డాక్టర్ అయితే ఇక ఎవరో మిమ్మల్ని మోసం చేశారు అంటూ చెప్తాడు. ఇక దాంతో ఇక నర్మద అయితే ఇక ఆలోచిస్తూ ఇక ఇదంతా వల్లి అక్క వాళ్ళమ్మ ఆడిన నాటకం అన్నమాట. ఇక ఎలాగైనా ఇక వాళ్ళ నాటకాన్ని ఇక మా అత్తయ్య ముందు బయట పెట్టాలి అని ఇక నర్మద అయితే ఇక ఆలోచించుకుంటూ ఇక హాస్పిటల్ నుంచి అయితే బయటికి వెళ్ళి ఇంటికి వస్తుంది. ఇంకా ఇటు వెళ్ళినట్లయితే ఇక ప్రేమని ఎలాగైనా ఇక డ్యాన్స్ మాస్టర్ రాజు పూలే ఇక అనుభవించాలని ఇక తనపై మానభంగం చేస్తూ ఉంటే ఇక ప్రేమ అయితే ఎలాగో అలాగా తప్పించుకొని ఇక తను రూమ్లోకి వెళ్ళిపోయి ఇక లోపల లాక్ చేసుకుంటుంది. ఇక తన ఫోన్ ఇక బయట ఉండడంతో ఇక ప్రేమ అయితే ఇక చాలా ఏడుస్తూ ఇక ఈ విషయం ధీరజ్కి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ కావడంతో ఇక రాజు పూలే మాత్రం ఇక నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ఇక నువ్వు నాకు లొంగవలసిందే ప్రేమ, ఇక నువ్వు ఆ 10 లక్షల ప్రైజ్ మనీ కొట్టేసి ఇక నీ భర్తకి ఆ కారు ట్రావెల్స్ మొదలు పెట్టించాలి అనుకుంటే ఇక నేను నిన్ను ఒకసారి అనుభవించితేనే ఇక నేను ఆ పని నీకు చేస్తాను అంటూ ఇక రాజు పూలే మాత్రం ఇక ప్రేమని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోవడం ఇక నీ భర్త కాదు కదా, ఇక ఆ దేవుడు దిగి వచ్చినా జరగదు, ఇక ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది అంటూ ఇక రాజు పూలే అయితే ఇక ప్రేమని తన మాటలతో గుచ్చుతూ ఉంటాడు. ఇక ప్రేమ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్ చెప్పినట్టుగా ఇక ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి రాకుండా ఉంటే ఇక నాకు ఈ బాధ వచ్చేదేమో కాదు అనుకుంటూ ఇక ప్రేమ అయితే బాధపడుతుంది. ఇక ధీరజ్ అయితే ఏంటి ఇది ఇంత చీకటైనా ఇంకా రాలేదు అంటూ ఇక ప్రేమకు కాల్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రేమ ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ధీరజ్ అయితే చాలా కోపంతో ఇక ప్రేమపై కోపంతో ఇక అలానే ఇక బయట నిల్చొని ఉంటాడు. ఇక ఇంతలో నర్మద అయితే ఇక హాస్పిటల్ నుంచి వస్తూ ఇక ఎలాగైనా ధీరజ్కి చెప్పాలి, ఇక ఇదంతా వల్లి అక్క యొక్క నాటకం అని అంటూ ఇక ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ఇక నర్మద ధీరజ్ అని అనగానే ఇక ధీరజ్ కూడా ఏంటి వదిన మీ చెల్లెకి ఇంత పొగరు, ఇక నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అంటూ అనగానే ఇక నర్మద అయితే ఇక తను హాస్పిటల్లో ఏ సిచ్యువేషన్లో ఉందో ధీరజ్ ఎందుకు అంత కోప్పడుతున్నావు అంటూ అనగానే ఇక ధీరజ్ అయితే ఇక నీ ముద్దుల చెల్లెలు గారు ఇక హాస్పిటల్కి వెళ్ళలేదు వదిన, ఇక తను డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళిందంట, ఇక నాకు మధు కలిసి అంతా చెప్పింది అంటూ అనగానే ఇక నర్మద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ప్రేమ ఇలా చేసింది, మనకు చెప్పకుండా వెళ్ళింది, ఇక నేను వద్దని కూడా చెప్పాను, ఎందుకు ప్రేమ ఇలా పిచ్చి పని చేసింది అంటూ ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది. అయితే ఇక ప్రేమ ఒక్కతే వస్తుందేమో ధీరజ్, ఇక తను భయపడుతుంది, చాలా చీకటి అయింది కదా, ఇక నువ్వు తోడుగా వెళ్ళు అంటూ అనగానే
ఇక ధీరజ్ అయితే వెళ్ళింది కదా, ఇక తననే రానివ్వు, నేను వెళ్ళను అంటూ ఇక కోప్పడతాడు. ఇక దాంతో నర్మద అయితే పర్వాలేదు ధీరజ్, ఇక ఎంత అనుకున్నా మీరిద్దరు భార్యాభర్తలు కదా, ఇక వెళ్ళు అంటూ అనగానే ఇక రామరాజు అయితే అటుగా వెళ్తూ ఏంట్రా, ఇక నర్మద ఏమో వెళ్ళు అంటుంది, ఇక నువ్వేమో నేను వెళ్ళను ఆమె వస్తుంది అంటున్నావు, ఇక ప్రేమ ఇంటికి రాలేదా అంటూ ఇక రామరాజు అనగానే లేదు నాన్న, ఇక మధు వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందంట, ఇక ఇప్పుడే తను కొంచెం కోలుకుంటుందంట, ఇక ప్రేమ వచ్చేస్తానంటుంది, ఇక రేపు ఉదయం కల్లా అంటూ అనగానే ఇక రామరాజు అయితే ఏంట్రా అలా అంటావు, ఇద్దరు ఆడపిల్లల హాస్పిటల్లో ఎలా ఉంటున్నారో, ఇక నువ్వు తోడుగా వెళ్ళి ఇక రేపు ఉదయాన్నే ఇక ప్రేమను తీసుకొని ఇంటికి రా అంటూ ఇక రామరాజు అయితే ధీరజ్ని అంటాడు. ఇక దాంతో ధీరజ్ అయితే ఏం పర్వాలేదులే నాన్న, ఇక వాళ్ళే ఉంటారు అంటూ అనగానే ఏంట్రా చెప్తే వినవు, ఇక ఆడపిల్లలు ఎలా ఉంటారా హాస్పిటల్లా అంటూ ఇక రామరాజు కసురుకోగానే ఇంకా ధీరజ్ అయితే బయలుదేరిపోతాడు. ఇక దాంతో ప్రేమకి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ప్రేమ ఇక లిఫ్ట్ చేస్తలేదని ఇక ధీరజ్ అయితే వెనక్కి తిరిగి వస్తాడు. ఇక ఇంతలో కరెంటు పోవడంతో ఇక ప్రేమ అయితే ఇక మెల్లగా తన రూమ్లో నుంచి ఇక ఇదే తగిన సమయం, ఇక నేను బయటపడడానికి అనుకుంటూ ఇక తప్పించుకుంటూ ఉండగా ఇక ఇంతలో ధీరజ్ కాల్ వినిపిస్తుంది. ఇక దాంతో ప్రేమ అయితే ఇక మెల్లగా ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఇక ఫోన్ పట్టుకోగానే ఇక ఆ రాజు పూలే మాత్రం ఇక ప్రేమ దగ్గరికి వస్తాడు. ఇక ప్రేమ చేయి పట్టుకొని ఇక ప్రేమనైతే ఇక తను సొంతం చేసుకోబోతుండగా ఇక ప్రేమ అయితే మళ్ళీ ఇక రాజు పూలేను కొట్టి ఇక మళ్ళీ లోపలికి వెళ్ళి ఇక గడియ పెట్టుకుంటుంది. ఇక తన చేతిలో ఫోన్ ఉండడం వలన ఇక వెంటనే ధీరజ్కి కాల్ చేసి ఇక జరిగిన సంగతి అంతా చెప్తుంది. ఇక దాంతో ధీరజ్ అయితే ప్రేమ ఇక వెంటనే నాకు లొకేషన్ షేర్ చెయ్యి, ఇక నేను అక్కడికి వచ్చేస్తాను అంటూ ఇక ధీరజ్ అయితే బయలుదేరుతాడు. ఇక ఇంతలో రాజు పూలే మాత్రం ఇక ఇది తన భర్తకి చెప్పేసింది, ఇక వాడు ఎలాగైనా వస్తాడు, ఇక ఆ లోపు నేను దీన్ని సొంతం చేసుకోవాలి అని ఇక తనైతే ఇక ఆ గడియ పగలగొట్టి ఇక లోపలికి వెళ్ళి ఇక ప్రేమని సొంతం చేసుకోబోతుండగా ఇక ధీరజ్ అయితే ఇక ఈ లోపు ఇక రానే వచ్చేసి ఇక ధీరజ్ అయితే ఇక రాజు పూలేని ఇక చాలా ఆవేశంతో ఇక కొడుతూ ఉంటాడు. ఇక దాంతో ఆ రాజు పూలే మాత్రం ఇక వచ్చేసావారా, ఇక నీ ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందని అనుకున్నాను, ఇక బాగానే ఉన్నావు, ఇక కుర్ర హీరోలా ఇక నిన్ను చూస్తే అలానే ఉన్నావు అనుకుంటూ ఇక నేను మాత్రం ఘాటు తేడిన రౌడీని, ఇక ఫస్ట్ నిన్ను చంపేసి ఇక తర్వాత నీ పెళ్ళాన్ని నేను అనుభవిస్తాను అంటూ ఇక వాడైతే ఇక అంటూ ఉంటాడు. ఇక దాంతో ధీరజ్ అయితే చాలా కోపంతో ఇక నువ్వు నా భార్యని కిడ్నాప్ చేసి ఇక తనని బాధ పెట్టింది కాక ఇక నన్ను చంపేస్తావా అంటూ ఇక ధీరజ్ అయితే చాలా ఆవేశంతో ఇక ఆ రాజు పూలేనైతే తనకు ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు. ఇక తన పక్కన ఉన్న తన అసిస్టెంట్ కూడా ఇక తనకు అడ్డుగా వస్తే ఇక వాణ్ణి కూడా రెండు దెబ్బలు వేస్తాడు. ఇక దాంతో ఇక అసిస్టెంట్ అయితే ఇక భయపడి ఇక ధీరజ్ తెరువు రాకుండా ఇక తను కొడుతూ ఉంటే ఇక అలానే నిలబడి చూస్తాడు. ఇక ధీరజ్ అయితే ఇక తన పక్కన ఉన్న కత్తిని తీసి ఇక ఆ రాజు పూలే మీదికి వెళ్తూ ఉండగా ఇక ప్రేమ అయితే వద్దురా ధీరజ్, ఇక వాడిని చంపి మనం జైలుకి వెళ్ళకూడదు అంటూ ఇక అని ఆపుతుంది. ఇక దాంతో ఆ రాజు పూలే మాత్రం ఇక వీనికి దొరికితే నన్ను చంపేసేలా ఉన్నాడు అని ఇక వాళ్ళిద్దరైతే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే చాలా బాధతో ఇక ధీరజ్ దగ్గరికి వచ్చి ఇక తననైతే హక్ చేసుకుంటుంది. ఇక ఈరోజు వీడియోలోనైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఇక ప్రేమని కాపాడుకున్న ధీరజ్. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.